మంగళగిరిలో జనగళ సామూహిక రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జీప్ జాతాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి కోరుతూ ఈ నెల 15వ తేదీన రాయబారం బయలుదేరుతుంది ఉండవల్లి సెంటర్ నుండి. ఈ రాయబార కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అసైన్డ్ భూములు, కొండ పోరంబోక భూములు, ఫారెస్ట్ భూములు, చెరువు భూములు, అలాగే దేవాదాయ భూములు, ఇంకా అనేక చోట్ల ఇళ్ళేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి ఉంటున్నారు. వాళ్ళకి ఎలాంటి పట్టాలు లేకపోవటం వల్ల అభద్రతా భావంతో ఉన్నారు. వారికి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది. తక్షణం వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి గతంలో 2 సార్లు నిరాహార దీక్షలు జరిగినాయి, మరి రాస్తారోకోలు జరిగినాయి, అలాగే కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినా కానీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయట్లా. తక్షణం ఈ అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రివర్యులు మరి అక్కడ శిలాఫలకం వేశారు సీతానగరం దగ్గర. మేము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్య మీద మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇవాళకి మరి రేపు మళ్ళీ 21, 22 తారీఖులు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. కానీ మేము అడుగుతున్నాం, ఎన్నో సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాం. అలాగే అసైన్మెంట్ భూముల్ని స్వాధీనం చేసుకొని, రెజ్యూమ్ చేసుకొని వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు. 7వ నెంబర్ సర్వే భూమి, దేవాదాయ భూమి డిఎన్ పబ్లికేషన్ అయింది 2004లో. ఆ డిఎన్ పబ్లికేషన్ని అవార్డు ప్రకటించి వాటిని కూడా భూములు తీసుకొని చేనేత కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వర్గంలో వేలాది మంది ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కో ఇంట్లో 2-3 కుటుంబాలు నివాసం ఉన్నటువంటి పరిస్థితి పేదల ఇళ్లల్లో కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 20,000 మందికి ఇళ్ల స్థలాలు సెంటున్నర చొప్పున, రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో ఇచ్చినటువంటి ఆ 50,000 ఇళ్ల స్థలాలు కూడా రద్దు చేసింది. వాటిని ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం ఎక్కడో చోట ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏదైతే నారా లోకేష్ గారు శిలాఫలకం వేసి మేము అందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇస్తాం, మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళకి అద్దెలు కట్టేటువంటి కష్టాల నుండి తప్పిస్తామనేసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా లోకేష్ గారు యువగళం సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ జనగళం అనే పేరుతో మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకి ఉండవల్లి సెంటర్ నుండి నారా లోకేష్ గారు శిలాఫలకం వేసిన చోటు దగ్గర నుండి ఆయన క్యాంపు కార్యాలయానికి పాదయాత్రగా జనగళం పేరుతో మేము వెళ్ళబోతూ ఉన్నాం, రాయబార్యం చేయబోతూ ఉన్నాం. సామూహికంగా ప్రజలందరూ పాల్గొని ఈ రాయబార కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతాం.